దాకా ఒక షో చేశారు, నెక్స్ట్ ఇంకో షో చేస్తాం అంతే. 8 నెలలకే మా గుర్తు వినాలంటే భయపడుతున్నారా? 8 నెలలకే సార్ నాకు అర్థం కాలేదు. మా కార్యకర్తలకి మా పార్టీ నాయకుడు భరోసా ఇస్తే వీళ్ళకేంటి సార్ నొప్పి? నమ్మాల్సింది వీళ్ళ మా పార్టీ కార్యకర్తల? మా పార్టీ కార్యకర్తలు నమ్మారు. ఎన్నికల్లో రేపు రప్ప 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 ఓట్లు గుర్తిస్తారు. ఎందుకు తొందర ఎందుకు? ఆగాలి కదా కొద్దిసేపు. ఇంకోటి గాయత్రి గారు మాట్లాడుతూ స్టాండప్ కామెడీ అంట. స్టాండప్ కామెడీ అంటే ఏదో చెప్పన్నా సార్? ఎన్నికలకు ముందు నించొని సంపద నేను సృష్టిస్తా, సూపర్ 6 పథకాలు అమలు చేస్తా, అమెరికాని ఇండియాకి తీసుకొస్తా, ఏదైతే సింగపూర్ని ఇండియాకి తీసుకొస్తా, ఉద్యోగాల సంపద సృష్టించేస్తా, వెల్లువ ఇస్తా, కరెంట్ కూడా మీరే ఉత్పత్తి చేసుకుంటా, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పారు చూసినా? అది స్టాండప్ కామెడీ అంటే. ఈ రోజు మళ్ళీ సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియట్లేదు, సంపద సృష్టిస్తేనే సూపర్ 6 చేయగలను నేను, మీ దగ్గర ఏదైనా ఐడియాలు ఉంటే చెవులో చెప్పండి అంటున్నాడు ఎట్లా పెట్టి. అది స్టాండప్ కామెడీ అంటే. జగన్ గారు చేసింది కాదు స్టాండప్ కామెడీ. కరోనా లాంటి పరిస్థితులు ఉన్న ఏ రోజు మీలాగా వెనక్కి పోలా, మీలాగా కామెడీ పీస్ మాటలు మాట్లాడాలా, మీలాగా సొల్లు కబుర్లు చెప్పాలా, మీలాగా ప్రజల్ని వంచన చేయాలా, మీలాగా ప్రజల్ని మోసం చేయాలా. చెప్పిన హామీలు తూచా తప్పకుండా డేట్ పెట్టి మరీ సంక్షేమ క్యాలెండర్ ఇచ్చాడు. చెప్పినట్టుగా 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. డిఎస్సి డిసెంబర్ కి పూర్తన్నారు. ఈ రోజుకి నోటిఫికేషన్ కే దిక్కులేదు. మీరు మాట్లాడితే ఎట్టా స్టాండప్ కామెడీల గురించి? కామెడీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కామెడీ అని ఈరోజు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. సిగ్గుపడాల్సింది పోయి ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పాంరా? ఇంటింటికి తిరిగి ఏం చెప్పాం? వీధికి తిరిగి ఏం చెప్పాం? ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఏం చెప్పాం? ఈ రోజు ఏం చెప్తున్నాం? మనం చెప్పిన దానికి ఈ రోజు మనం చేసేదానికి పొంతన ఉందా లేదా అని ఆలోచన చేయకుండా సిగ్గుపడాల్సింది పోయి ఎస్. ఇంకోటి ఇది చూసి 2 ఇయర్లీ అంట, భలే మాట్లాడారండి. 2 ఇయర్లీ అంట. ఇంకో విషయం అర్థం కావట్లే వీళ్ళకి. ఇంకా జగన్ గారు ప్రభుత్వం మీద పోరాటానికి రాలా. ఇంకా మా కార్యకర్తల్లో ఉత్తేజం నింపుకోవడానికి, మా కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి వస్తేనే వాళ్ళకి తడిసిపోతున్నాయి. ఇక జగన్ గారు పోరాటానికి దిగితే, ప్రజా పోరాటానికి దిగితే ఏమవుతుంది అనేది నెక్స్ట్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. ఇంకోటి ఏం పీకుతారని కూడా మాట్లాడింది సార్ ఆవిడ. పాపం గాయత్రి గారు ఏం పీకాలండి? ఏం నేను మాట్లాడలేదన్నది జగన్మోహన్ రెడ్డి అన్న మాటని గుర్తు చేశాను. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి ముందు సిద్ధ సభలో నా ఎంట్రుకు కూడా పేకలేరు, మీడియా ఛానల్స్ కలిసి వచ్చామని చెప్పాను. ఎవరైతే ఈ 5 ఏళ్ల పాటు అనైతికంగా అప్రజాస్వామికంగా పోతారో వాళ్ళు అన్ని పీకుతాం. తల్లి కంగారు ఎందుకు? గానీ కంగారు పడకూడదమ్మా. చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం మీరు ఎప్పుడు వచ్చి పీకుతారా అని చెప్పి.